రజని మాజీ మంత్రి విడతల రజనీకి సంబంధించి హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిల్లి కోటి అనేటువంటి ఐటీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తని వేధింపులకు గురి చేసినటువంటి కేసులో ఆమెకు సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీకి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా పిల్లి కోటి చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆయన హైకోర్టుని ఎందుకు ఆశ్రయించడం జరిగింది అనేది మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఏం జరిగింది ఆ రోజు అసలు యాక్చువల్గా ఈ మీద ఆ రోజు వేధింపులు ఏంటి? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాం. తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఏ కార్యక్రమం వచ్చినా ఐటీడీపీ సభ్యులు కానీ మేము కానీ కుర్రాళ్ళు ఎంతో చురుగ్గా ఉంటుంటే ఒక దురుద్దేశంతో మమ్మల్ని కావాలని నన్ను అరెస్ట్ చేసి 5 రోజులు నిర్బంధించి సిఎస్ సూర్యనారాయణ అక్రమంగా అరెస్ట్ చేసి 5 రోజులు నిర్బంధించి విశిక్షణ రహితంగా దాడి చేసి కొట్టి కొట్టింది విడదల రజనీ మంత్రి, ఆ రోజు ఎమ్మెల్యే తర్వాత మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి విడదల రజనీకి లైవ్లో కొట్టి చూపింది. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నల్లా ఆమె చూడటం నేను చూసాము. ఆ తర్వాత అదే రోజు పక్కనే అంబేద్కర్ భవనం ఉందండి. ఆ అంబేద్కర్ భవనంలో ఒక ఎస్సీ కమిటీ ఒకటి వేస్తున్నారు. ఆ కమిటీలో నేను పక్కన పోలీస్ స్టేషన్లో ఉన్న కొడుతుంటే ఆ కేకలు విని వీళ్ళందరూ బయటకు వచ్చి వామ్మో ఏం జరుగుతుందని భయాందోళనతో గురయ్యేదిగా కాసేపు ఆపి మరలా తర్వాత కాసేపు కొట్టి విశిక్షణ రహితంగా దాడి చేయటమే కాకుండా తర్వాత వాళ్ళ పిఏలు రామకృష్ణ పని అనేవాళ్ళు వచ్చి దుర్భాషలాడి అసభ్యమైన పదజాలాలతో బూతులు తిట్టి దళితుడు నీకెందుకు రా మాలనా కూడా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి థమ్సప్ దాగి థమ్సప్ నా మీద ఊసిన పరిస్థితి పోలీస్ స్టేషన్లో జరిగిందండి ఆ రోజున. కనీసం తర్వాత ఆ కేసు గురించి వివరాలు ఏదన్నా చెప్పినా ఎవరు ఆలకించే పరిస్థితి లేదు. తర్వాత నేను మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని పత్తిపాటి పుల్లారావు గారి దగ్గరుండి తీసుకొని వెళ్ళి మీ మీద జరిగిన దాడికి సంబంధించి మీరు అప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది? ఆ రోజు మళ్ళా ఇక్కడే ఎస్పీ గారికి ఇచ్చాము. ఎవరున్నారు ఎస్పీ? అప్పుడు ఆయన పేరు నరసింహరావు, పేరు ఐడియా లేదు పెద్దగా. ఎస్పీ గారికి ఇచ్చాము. తర్వాత కేసు కట్టకపోతే టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. కట్టకపోతుంటే రిజిస్టర్ పోస్ట్ చేసాం. ప్రతిదీ హోమ్ మినిస్టర్ గారికి, ఆ రోజు ఎస్సీ కమిషనర్కి, హ్యూమన్ రైట్స్కి అన్నిటికీ రిజిస్టర్ పోస్ట్ చేసినా స్పందించింది లేదు. ఇంకా ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళినా ఏదైనా ప్రయోజనం లేదని ఇంకా భయం. ఆ 5 సంవత్సరాలు ఐటీడీపీ సభ్యుల్ని పోలీస్ స్టేషన్కి 5 సంవత్సరాల పుట్టినీళ్ళు తిప్పినట్టు తిప్పారండి పోలీసు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం ఒకసారి పరిశీలిస్తే విడుదల రజని గతంలో నిజంగానే ఇలాంటి పరిస్థితి ఉందా అనే విధంగా, అంటే ఆమె చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో చిలకలూరుపేట ప్రజలంతా నా పక్షానే ఉన్నారు అంటున్నారు. మరి మీరేమో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు ఇదంతా? ఆ చిలకలూరుపేట ప్రజలు ఆమె పక్షాన ఉంటే 6 నెలల ముందు పారిపోవాల్సిన అవసరం వారికి లేదండి. ఈ రోజుకి వారి సొంత కార్యకర్తలు ఆమె వెనుకడికి నడిచే పరిస్థితి లేదు. వైసీపీ నాయకులందరూ మళ్ళీ వచ్చింది చిలకలూరుపేటకి దరిద్రం పట్టిందని చెప్పి వాళ్ళ నాయకులే మాట్లాడుకునే పరిస్థితి. అయితే చిలకలూరుపేటలో ఆమె అధికారంలోకి రావటంతో దాచుకోవటం అనే పదాన్ని ఊత పదంగా వాళ్ళ కార్యకర్తలకి అలవాటు చేసి ఎక్కడ పట్టిన అక్రమ సంపాదన ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలి అనేది లక్ష్యంగా చేసుకొని 1000 కోట్లు సంపాదించి 1000 కోట్లు వెనకేసుకొని దాడి జరిగింది అంటున్నారు కదా. నిజంగానే ఆ రోజు మీరు చూసారా? విడుదల రజనీకే ఫోన్ చేశారు వాళ్ళు? చూశాను. సిఎస్ సూర్యనారాయణ గారు వీడియో కాల్ చేసి నన్ను కొడుతుంటే చెప్తుంటే బాగా దెబ్బ తగిలి ఏడుస్తుంటే నడిపించారు అటు ఇటు. ఆ నడిచే క్రమంలో ఆ రూమ్ లో కొద్దిగా సైలెంట్ గా ఉంటే శబ్దం వస్తుంది. ఏందా శబ్దం వస్తుందని ఇటు చూడంగానే ఆ ఫోన్లో ఆమె హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలా చూస్తుంది నన్ను. నేను ఏడుస్తా తిరగటం, ఆ కాళ్ళు కుంటుకుంటా నడవటం, తర్వాత ఆ కాళ్ళు నొప్పులుంటే ఒక గోడ ఉంటే ఆ గోడకి ఎగిరెగిరి పట్టుకోమని చెప్పటం, తర్వాత కింద కూర్చోబెట్టి కాళ్ళు గెలిచే విధానం, ఇవన్నీ వీడియో కాల్లో చూస్తూ ఆమె ఎంతో ఆనందపడుతుంది. దాంట్లో నవ్వుతా చక్కగా చూస్తూ ఉందండి. మీరు ఏం కోరుతున్నారు? ఎవరెవరి మీద కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది? నేను మాజీ మంత్రి విడదల రజని, ఆ రోజు నన్ను కొట్టిన సిఎస్ సూర్యనారాయణ, పిఏ ఫణి, రామకృష్ణ, వీళ్ళ నలుగురు మీద కేసు కట్టమని, వీళ్ళ నలుగురు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళ నలుగురు మీద కేసు కట్టమని నేను కోరుతూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూటమి ప్రభుత్వం రాగానే టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియపరిచాను. పట్టించుకోలేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి గత నెలలో 11వ నెలలో 13వ తారీఖు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పత్తిపాటి పుల్లారావు గారికి కూడా తెలియపరిచి సార్ ఇట్లా చేస్తున్నాను, ఇట్లా జరిగిందంటే నీ వెనక నేను ఉండా చూసుకోమన్నా. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను. అయినా ఇక్కడ కేసు కట్టించమని ఎస్పీ గారు చెప్పిన పట్టించుకోకపోతే ఇంకా నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఎందుకు ఈ కేసులు ఆమె పైన మీరు కానీ చాలా మంది కూడా కేసు నమోదు చేయమని అంటున్నారు. ఎందుకు నమోదు చేయట్లేదు అనుకోవచ్చు. అంటే ఆమె అవినీతి కూకటి వేళ్లతో పీకటానికి అన్ని రంగం సిద్ధం చేస్తున్నారనేది అధిష్టానం నుంచి వస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నకి కొద్దిగా వెయిటెన్సీ మొత్తం ఎలా చేయాలా, ఒక పద్ధతి ప్రకారం పోదాం, వాళ్ళలాగా అక్రమ కేసులు వద్దు, నిజంగా ఉండా కేసులు పెట్టుకొని చేద్దాం. అక్రమంగా మా వాళ్ళల్లో మా ఫ్రెండ్స్ మీద ఎంతో మంది మీద ఐటీడీపీ సభ్యుల్ని స్టేషన్ పిలిచి 5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా రోజు ఫోన్ అసలు ఎంత ఇబ్బంది చేశారో మళ్ళీ ఇవాళ వచ్చి నంగ పలుకులు పలికి మా సోషల్ మీడియా వాళ్ళని కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అని కళ్ళబుల్లి కబుర్లు చెబితే గతంలో నువ్వు చేసి ఇంతకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ చేసావు. అసలుకి ఎంత భయభ్రాంతులకు గురి చేశారంటే మా కుర్రోళ్ళు అయితే కనీసం బజారుకి రావాలన్న భయపడే పరిస్థితి ఆ రోజు పోలీసులు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు చూస్తే మన పల్నాడు జిల్లాకు సంబంధించిన ఆశాబెట్ట జైలు దగ్గర కూడా వెళ్ళి ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్ట్ చేస్తారా ఏంటి ఎలా చూడచ్చు మీ మీద కేసుకి ఈ కేసు? అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, పక్కన వాళ్ళు చేస్తే విచారం అన్నట్టు. వాళ్ళు ఏ విధంగా ఎన్ని కేసులు పెట్టారో, కనీసం వాళ్ళు 5 సంవత్సరాలు ఎన్ని కేసులు ఏ విధంగా పెట్టారో లిస్టు తీయమనండి. మా లిస్టు తీయమనండి 7 నెలల కూటమి దాంట్లో. ఎవరేందైనా కంప్రైజ్ చేసి మాట్లాడడం పబ్లిక్గా. మీడియా ఉందని ఏది మాట్లాడినా చెల్లిద్దని ఇష్టానుసారంగా ఆమె నోటుకు వచ్చినట్టు మాట్లాడినా కానీ ప్రజలు ఇదే పరిస్థితులు లేరు. అందుకనే వారికి 11 సీట్లకే పరిమితం చేశారు. మొత్తానికైతే మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా? నాకున్నది. నాకు ఎందుకంటే లోకేష్ బాబు గారు మాట ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, పత్తిపాటి పుల్లారావు గారు ఖచ్చితంగా ఇది అయ్యే వరకు ఊరుకోనని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పాడు. నిన్న ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఇది న్యాయం జరుగుతుందని. హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, ఏమన్నారు? అది హైకోర్టు దగ్గర నుంచి వచ్చినాక మళ్ళీ హైకోర్టు కాగితాలు, నేను వేసిన పిటిషను, అంతకుముందు ఇచ్చిన కంప్లైంట్, వాళ్ళు ఇచ్చిన రిజెక్ట్ కాపీ మొత్తం తీసుకొని ఆ రోజు మొత్తం ఏమైతే తీసుకున్నానో అవి మొత్తం మళ్ళీ సబ్మిట్ చేసి దీన్ని తక్షణమే కేసు కట్టండి, లేదంటే న్యాయ పోరాటం ఎంతవరకు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికైనా నేను వెనకాడనని చెప్పేసి ఎస్పీ గారితో మాట్లాడి రావడం జరిగింది. ఇది ప్రధానంగా కూడా తన పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఒక పోలీస్ స్టేషన్లో మామూలుగా ఉంచడం, నిర్బంధించడమే నేరం అయితే ఆ నిర్బంధించు టార్చర్ చేయడం, దాన్ని వీడియో కాల్ ద్వారా అప్పుడు ఉన్నటువంటి మంత్రి అంటే విడుదల రజనీకి వీడియో కాల్ ద్వారా చూపించడం, చాలా అరాచకం చేశారు. పక్కన ఉన్నటువంటి భవన్లో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి ఉందంటే నా పైన జరిగినటువంటి టార్చర్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా అందరికీ తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా పిల్లికోటి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేస్తున్నా కూడా అది ముందుకు వెళ్ళినటువంటి ప్రయత్నం లేదు కాబట్టి తాను హైకోర్టును ఆశ్రయించినట్టు కూడా చెప్తున్నాడు. హైకోర్టులో కంపల్సరిగా తనకు న్యాయం జరుగుతుందంటున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేని నేపథ్యంలో కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకైనా వెళ్తాను, న్యాయం జరిగేటటువంటి వరకు పోరాటం అయితే చేస్తాననే విధంగా చెప్తున్నారు. కంపల్సరిగా విడుదల రజని, ఆ రోజు ఉన్నటువంటి సిఏ సూర్యనారాయణ, అదేవిధంగా విడుదల రజనీకి సంబంధించినటువంటి పిఏలు ఇద్దరి పైన కూడా కంపల్సరిగా కేసు నమోదు చేయాలి, వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది పిల్లికోటి ఒక డిమాండ్.